హాయ్ హలో గైస్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియో థంబ్నెయిల్ అయితే చూసి ఉంటారు. ఎవరు సోలోగా వెళ్ళొద్దు అండ్ ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని ఉంటుంది. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ వీడియో నేను చేసేది అంటే పార్ట్ 1 మీరు చూసే ఉంటారు, థండర్ సైకో అని చెప్పేసి. కొన్ని లొకేషన్స్లో అంటే మనం పోయి వచ్చిన తర్వాత కొందరు మన ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ వెళ్తున్నారు వస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే మన వీడియో చూసిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ రావడం కానీ లేదంటే భయం పోవడం కానీ లేదంటే వాళ్ళు కూడా నాలాగా ప్రయత్నించాలనుకుని చేయడం కానీ నాకు బాగా నచ్చింది. బట్ ఈ ప్లేస్లో వెళ్తే ఏమైనా జరిగితే ఆ తర్వాత నాకు తెలిసి కూడా నేను చెప్పలేదే జనాలకి అని చెప్పేసి ఎక్కడో చిన్న బాధ నాకు కలుగుతుంది కాబట్టి ఈ వీడియో చేసి పెడుతున్నాను. అండ్ అంతేకాకుండా ఆ వీడియోలో కొన్ని కామెంట్లు కూడా వచ్చాయి, ఎవరండి మీకు కొట్టారు, ఎవరండి ఏమైంది అండి అని చెప్పేసి అన్నారు. అది నేను ఇంకా చెప్పకపోతే అది సస్పెన్స్గా ఉంటుంది, మీరు బాధపడతారు. కాబట్టి అది నన్ను కొట్టింది కాదు, ఆ బాడీ గార్డ్ని కొట్టింది అది. ఓకేనా, అది పార్ట్ 2లో వస్తుంది. ఆ సస్పెన్స్ లేకుంటే మీరు వీడియో చూడరు కదా, అందుకని ఆ సస్పెన్స్ మీకు రివీల్ చేయట్లేదు. బట్ ఇప్పుడు ఆ బిల్డింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. అదే బిల్డింగ్ కాదు, మీకు దగ్గరలో కూడా ఇలాంటి బిల్డింగ్స్ ఉండొచ్చు. ఎప్పుడైనా మీరు సరదాగో లేకపోతే పిక్నిక్ లాగో లేకపోతే చూసేదానికో ఫోటోషూట్కో వెళ్ళినప్పుడు అలాంటి ప్లేస్లలో ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది మీకు చూపించబోతున్నాను. మెయిన్ వచ్చేసి ఈ బిల్డింగ్ మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. లెట్స్ గో. అండ్ వాచ్ ఫుల్ వీడియో అన్న. మిమ్మల్ని నాకు వాళ్ళు కొట్టడం నచ్చలేదని కూడా పెట్టారు 2-3 ఈడ కూడా ఉన్నాయి. కానీ అలా కొట్టింది నాకు కాదండి, వేరే వాళ్ళకి. ఆ సస్పెన్స్ ఉంది కదా, అది పార్ట్ 2 చేస్తే మీకు తెలుస్తుంది. మన రోలాక్స్ కూడా ఈ వీడియోలో యాడ్ అయిపోతున్నాడు. ఇది నా బాడీ గార్డ్ రోలాక్స్ గోయింగ్ షూట్. క్యూట్గా ఉన్నాడు కదా. యువర్ మై బాడీ గార్డ్ టుడే డ్యూటీ యువర్. అరే 2 చాక్లెట్లు ఎక్కువ ఇస్తారా? యాక్చువల్లీ ఇలాంటి సమయంలో పిల్లిని కాదు కుక్కని తోడుగా తీసుకెళ్ళాలి, మనకి ఏమైనా అయితే కాపాడుతుంది. ఇవి చిన్న చిన్న సౌండ్స్కి ముద్దుగా ఉంటాయి కాబట్టి భయపడిపోతాయి. బట్ నేను ఎందుకు తీసుకెళ్తున్నా. పదమా రిలాక్స్. అండ్ చాలామంది చేసిన కామెంట్స్ ఈ హైవే పక్కనే కదా అని. అప్పుడు నేను షాక్ అయ్యా, అరే బాబోయ్ వీళ్ళు వెళ్తారా అంటే. ఫస్ట్ కామెంట్ వచ్చినప్పుడు ఏమి అనుకోలేదు నేను, కానీ డౌట్ వచ్చింది మళ్ళీ ఎక్కడైనా వెళ్తారేమో. సైడ్ నుంచి వెళ్ళరా స్వామి, అటు సైడ్ చాలా ఉందండి. కిందికి దిగి తిప్పుకుంటే ఏమవుతుంది. అందరూ ఫాస్ట్ అండ్ సిరీస్లో డ్రైవింగ్ చేసినట్టు చేయాలనే, అందుకే నాకు డ్రైవింగ్ రాదు, నేను మెల్లిగా వెళ్తా. డ్రైవింగ్ వచ్చినా మెల్లిగా వెళ్తా. మీరు కూడా వెళ్ళండి, స్పీడ్ లిమిట్ని మెయింటైన్ చేయండి, లైఫ్ లిమిట్ని పోగొట్టుకోవద్దు. నేను ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసే కొద్దీ ఈ బిల్డింగే యూటర్న్ తిప్పుకొని వస్తాను, దాని గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోతో నాకు 2 ప్రయోజనాలు ఉన్నాయి. 1, ఎవరు రావద్దని హెచ్చరించేదానికి. 2, మొన్న నాకు కనపడిన వాళ్ళు ఉన్నారా లేదా అని చూసుకునేదానికి. ఆల్మోస్ట్ ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, మేము వచ్చినప్పుడు ఏమో వాళ్ళు ఇక్కడేమో ఉన్నారు. వాళ్ళు మనల్ని చూశారు. మేము వచ్చినప్పటి నుంచి ఈ తల దువ్వుకునేదానికి, మా కెమెరాలు చూసుకునేదానికి, లైటింగ్ సరిగ్గా ఉందా లేదా, వాయిస్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకునే గ్యాప్లోనే మాయమైపోయారు.
ఓకే, తర్వాత అక్కడ నైట్ విజన్ సెటప్ చేసాము. ఆ నైట్ విజన్ సెట్ చేసి నేను రియాజ్ మాత్రమే ఉన్నాం. మళ్ళీ నేను రియాజ్ మాత్రమే ఉన్నామంటే మనవాడు ఎక్కడికి వెళ్ళాడు అంటారేమో. ఈ జాడలు చూడండి ఒకసారి. ఓకే, ఇదంతా ఈ జాడలు మీరు చూస్తే వీడియోలో మీకు అర్థమవుతుంది ఏం జరిగింది ఏంది అని. అందుకే చెప్తాను, ఇలాంటి ప్లేస్లో మీకు వీడియో తీసే ఉద్దేశం ఉన్నా, లేదు పార్టీ చేసుకునే ఉద్దేశం ఉన్నా, లేదు ఇంకో ఏ ఉద్దేశం ఉన్నా ఒక్కరు రావద్దు. ఇద్దరు వచ్చినా కూడా బాగా హుషారుగా ఉండండి. ఓకేనా? అండ్ కొందరేమో ఇది 12 ఏళ్ళు అయింది, దీంట్లో దయ్యం ఉంది అది ఉంది అన్నారు. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే వీడియో మొత్తం చూడండి చెప్తా. ఓకే, ఇది చాలా డేంజర్ ప్లేస్. ఇక్కడ ఈ వాటర్ మొత్తం పాచి పట్టింది. ఇందులో కొంచెం చూపిస్తా. ఇక్కడ అటాక్ చేయాలని చూసిన పిచ్చి బాబు ఈ నుంచి అటాక్ చేశాడు. నేను సౌండ్ వచ్చింది, ఏంది ఆ సౌండ్ అని వచ్చి నిలబడి చూస్తున్నా. ఇలా వాడేమో అది ఉందిగా అక్కడి నుంచి సర్రని వచ్చేసాడు ఇక్కడ దాకా. ఆ చేతిలో ఏదో ఇక్కడ ఏమైనా పడింది, అది చేతిలో ఇంత జంపు తీసుకున్నాడు. బట్ అతని దగ్గర నాకు నచ్చింది ఏంటంటే నీళ్ళలోనే కొట్టుకుంటూ వచ్చాడు. దగ్గరకు వచ్చి ఈ నుంచి నీళ్ళలో కొట్టుకుంటూ వచ్చాడు. అంటే ఆ కొట్టేదాన్ని చూసి నేను పారిపోతానేమో అని. పాపం దొరికాడు. ఫైనల్గా ఎక్కడ దొరికాడు ఏంటి అని చూపిస్తాను. ఒక్కడ కాదు, 2 కాదు, 3 కాదు, 4 ఏమో ఉన్నారు. ఒకరు మిస్ అయ్యాడు, 3 దొరికారు. బ్లర్ అవుతుందా? లిటిల్ బ్లర్ అవుతుంది. ఇదేంటి బ్లర్ అవుతుందా అని ఆ నుంచి మాట్లాడుకుంటూ వచ్చాను, రికార్డ్ అవ్వలేదు. ఎవరన్నా ఉన్నారా? ప్రామిస్ గాయ్స్, అది బ్లర్ అవుతుందా అని చెప్పేసి కొంచెం మాట్లాడాను కూడా. అక్కడి నుంచి వీడియో రికార్డ్ అవ్వలేదు. నేను ఆ ముందు నుంచి మళ్ళీ రిటర్న్ వస్తున్నాను. ఇక్కడ చెప్పాను బ్లర్ అవుతుందా అని, అక్కడికి వెళ్ళిపోయాను. ఎందుకో వీడియో అయిపోయింది, సమ్ టెక్నికల్ ఇష్యూ. ఓయ్ ఏంది నువ్వు కూడా ఉన్నావా? అయినా ఇది ఏదో కార్లకు సంబంధించిన షోరూమ్ అన్నమాట. షోరూమ్ ఓపెన్ కాకముందే ఏదో వాళ్ళ రీజన్స్ ఉంటాయి కదా, ఆ రీజన్స్ వల్ల క్లోజ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ పని చేసిన వాళ్ళు, లేదంటే దీనికి చేసింటారు కదా వాళ్ళు వీళ్ళు, ఈ దయ్యాలపైన ఆత్మలపైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇక్కడ దయ్యం ఉంది అది ఉందని ఒక రూమర్ అయితే క్రియేట్ చేశారు. అండ్ లాస్ట్ ఆ పైన ఉందా, ఆ పైన వాళ్ళల్లో ఒకడే మనకు కనిపించి దయ్యంలా భయపడిచ్చి పంపించాలని చూశాడు. ఓకే, అటు తిరిగిపోదాం. వాళ్ళు నాకు ఎక్కడ దొరికారు అనేది చూపిస్తా. కెమెరా నిజంగా అయిపోయింది. అండ్ ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తున్నాయి, కుందన్ బాగు, ఆ బాగు, ఈ బాగు చేయండి అని. మెయిన్ సిటీ బ్రో, మామూలే, రూమర్స్ ఉంటాయి. 1.5 దగ్గర చేయండి అంటున్నారు. అవన్నీ చేసేసిన బ్రో, ఆడ ఏం లేదు, ఉన్న చోటు ఏముండదు. అండ్ ఇదే వీడియోని నేను వ్యూస్ కోసం, అక్కడ భయం ఉంది, నాకు చాలా భయం వేస్తుంది అని చెయ్యొచ్చు. మన ఇంటెన్షన్ ఏంటంటే భయం పోగొట్టడం కాబట్టి. ఇక్కడే మటన్ గుట్టు మస్తాన్ దొరికింది. హలో, అరే ఉన్నారా? టిఫిన్లో తెచ్చా, చూపిస్తా చూడండి. నీరు, బట్టలు,
ఒక్కడు మిస్ అయ్యాడుగా, వాడు ఏమైనా ఉంటే వాళ్ళ ఐదారు దీంతోనే ఆ రోజు నైట్ నా పైన అటాకింగ్, మన వాళ్ళకి వేసినట్టు. ఆల్మోస్ట్ నేను ఇది చూడండి వచ్చినప్పుడు లైవ్ చేశాను కదా, అప్పుడు నేను ఎందుకు ఉన్నానంటే క్లీన్ బోర్డ్ అందరూ వెళ్ళిపోయినట్టు. ఓకే, అండ్ కామెంట్స్కి రిప్లై ఇవ్వలేదని చెప్పేసి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి న్యూస్. ఏంటి సార్ మీరు మరీ అలాంటి కామెంట్స్ పెడితే ఎవరిస్తారు రిప్లై? కొంచెం ఇంట్రెస్ట్ ఉండేవి పెట్టండి. ఎగ్జాంపుల్కి ఈజిప్ట్కి వెళ్ళావు, 15 రోజులు ఉండొచ్చావు, 3 వీడియోలు పెట్టావు, మిగతా వీడియోలు ఏం చేసావు, ఎందుకు పెట్టలేదని చెప్పండి, ఎంత ఖర్చు అయిందని అడగండి, దానికి రిప్లై ఇస్తా కదా. నేను ఈజిప్ట్కి మసాజ్ చేయించుకొని బ్యాంకాక్ పోయినట్టు పోయానా? నేను కూడా ఈజిప్ట్లో వీడియోస్ చేశాను కదా పోయింది. కనీసం 15 రోజుల్లో 7 రోజులైనా వీడియో చేసింటా కదా. 7 వీడియోల్లో పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 1 పార్ట్ 2 అని పెట్టుకున్నా కూడా 14 వీడియోలు వస్తాయి. 3 వీడియోలే పెట్టిన తర్వాత మానేశాను. ఆ వీడియోలు ఎక్కడా అని అలాంటి కామెంట్లు పెట్టండి. అదేంటండి చిన్నపిల్లకి అడిగినట్టు మీరు అలాంటి కామెంట్లు పెడితే నేను ఎక్కడన్నా అదేమంటారు లోపల నుంచి ఏమైనా దెబ్బతిని నాలో ఉన్న ఏమంటారు పొగురు కాదు, యాటిట్యూడ్ కాదు, అదేదో వ్యక్తిత్వం కుంగి కుషించిపోయి మనోడు డల్ అయిపోతాడు వీడియోస్లోనే అనుకోవద్దు. అలా చేస్తే ఇలా నాలో ఉంటుంది, అది పుట్టుకతో వచ్చింది పోదు కదా ఎటకారంగా మాట్లాడడం. కానీ కొన్ని బాధ్యతల వల్ల మూసుకొని హాయ్ అండి హలో అండి అంటున్నా కదా, అర్థం చేసుకోండి. చూసి కామెంట్లు పెట్టండి. ఎంకరేజ్మెంట్ లేకుండా పర్లేదు, ఎంకరేజ్మెంట్ వద్దండి, ఓకేనా? బట్ జాగ్రత్త. ఓకే, మరి లొకేషన్ అయితే చూసుకున్నారు కదా. ఈ లొకేషన్ మీకు చూపించేది ఏంటంటే మీరంతా రండి మళ్ళీ ఈడ ఇరుక్కోండి అని కాదు. ఇలాంటి లొకేషన్లో ఎవరైనా చేసేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఆచిచూచి రండి. ఎందుకంటే నిన్న నైట్ నాకు జస్ట్ మిస్సు. మీరు వచ్చి మీకు ఏమైనా జరిగితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. సో కీప్ స్మైలింగ్ ఆల్వేస్, నవ్వుతుండండి, హ్యాపీగా ఉండండి. చల్ రాక్ ఇండియా.